అది నటరాజస్వామి కొలువైన చిదంబర పుణ్యక్షేత్రం. స్థానిక భక్తులంతా స్వామిని తిల్లై కూతన్ అని ఎంతో ఇష్టంగా పిలుచుకుంటారు. ఆ స్వామి కొలువైన స్థానాన్ని చిత్రాంబళంగా వ్యవహరిస్తారు. అంబళం అంటే రంగస్థలం లేదా దేవాలయం అని అర్థం. చిత్ అంటే చైతన్యం, చిత్రాంబళం లేక చిదంబరం అంటే చైతన్య దేవాలయం అని అర్థం. అలాగే తిల్లైకూతన్ అనే పదానికి అర్థం కూడా తెలుసుకుందాం. తిల్లై అనేది అక్కడి సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా పెరిగే ఒకానొక చెట్టు. కూతన్ అంటే నృత్యాధిపతి. స్వామివారి సహధర్మచారిణి పేరు శివకామసుందరి. ఆ తల్లి ఆలయానికి ఎదురుగానే ఉంటుంది శివగంగ కోనేరు. చిదంబరం మహా గొప్ప పుణ్యక్షేత్రం. చిదంబర పుణ్యస్థలిలో తిరునీలకంఠర్ అని ఒక గొప్ప శివభక్తుడు నివసిస్తూ ఉండేవారు. ఆయన కుమ్మరి వృత్తికి చెందినవారు. ఆయన ఎంతో గొప్ప శివభక్తుడైనప్పటికీ జితేంద్రియుడు కాకపోవటంతో ఒకసారి పొరపాటో గ్రహపాటో ఒక దిద్దుకోలేని తప్పు చేస్తాడు. ఆ తప్పును పరమ పతివ్రత అయిన అతని సహధర్మచారిణి సహించలేకపోయింది. ఈ విషయంపై అతడు భార్యను ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో తన భార్యను అతడు తాకే ప్రయత్నం చేయబోతాడు. ఇకపై మమ్మల్ని నీవు అంటుకోవద్దు, మన ఇష్టదైవమైన తిల్లైకూతన్పై ఆన అంటూ ఒట్టేసి మరీ భర్తను ఆవలికి నెట్టేసింది. అలా అనే సమయంలో ఆమె నీవు నన్ను అంటరాదు అని ఏకవచన ప్రయోగం చేయకుండా మమ్మల్ని అంటూ బహువచన ప్రయోగం చేసింది కాబట్టి ఇక నుంచి ఏ స్త్రీని నేను ముట్టుకోకూడదు అని నిశ్చయించుకున్నాడు. అయితే అప్పటికి ఆ దంపతులు పరిపూర్ణమైన యవ్వన దశలో ఉన్నారు. భక్తితో పాటు రక్తిని హాయిగా అనుభవించాల్సిన వయస్సది. అయితేనే భార్య విధించిన ఈ దండనతో అతడు బ్రహ్మచర్య దీక్షను అనుభవించాల్సి వచ్చింది. అప్పటి నుండి నీలకంఠ నాయనార్ తన రోజువారీ చేసే విధి నిర్వహణను, శివారాధనను తప్ప అన్యమేది పట్టించుకునేవాడు కాదు. అలాగని కుటుంబ బాధ్యతను నిర్లక్ష్యం వహించేవాడు కాదు. భార్యను పోషించి తన విద్యుక్త ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఆమె కూడా అన్యభావాన్ని మనస్సులోకి రానియకుండా ఆ పరమశివునిపైనే చిత్తాన్ని లగ్నం చేసింది. ఈ క్రమంలో వాళ్ళిద్దరికీ వార్ధక్యం కూడా సమీపించింది. శరీరంలో శక్తి సన్నగిల్లింది. ఇంత దీక్షగా శిక్షను అనుభవిస్తున్న ఆ జంటపై శివగామి నటరాజులకు అపార కరుణ కలిగింది. దాంతో ఆ జంటకు ఇహపర సౌఖ్యాలు కలగజేయండి అని శివగామి నటరాజును అభ్యర్థించింది. భార్య అభ్యర్థనకు అంగీకరించాడు అభవుడు. అందులోనూ ఈ భక్తులిద్దరికీ తమపై ఉన్న అచంచల విశ్వాసానికి విచలితుడైన చిదంబరుడు వీరి భక్తిని లోకానికి తెలియజేద్దామని భావించి ఒక శివయోగి వేషాన్ని ధరించి తిరునీలకంఠర్ ఇంటికి వచ్చాడో రోజు. యోగి పుంగవుణ్ణి చూడగానే నీలకంఠర్ పరుగు పరుగున వచ్చి అతనికి అతిథి సత్కారాలు అందించాడు. అందుకు సంతసించిన ఆ యోగి ఒక బంగారు భిక్షుపాత్రను నీలకంఠర్ చేతికిచ్చి, నీలకంఠ, నేను తీర్థయాత్రలకు వెడుతున్నాను. తిరిగి వచ్చిన తరువాత ఈ పాత్రను తీసుకుంటాను. అప్పటి వరకు దీన్ని నీ వద్ద భద్రంగా దాచిపెట్టి ఉంచు అని కోరాడు. అందుకు అంగీకరిస్తూ ఆ పాత్రను అందుకున్నాడు నీలకంఠర్. ఇలా కొంతకాలం గడిచింది. ఆ మాయా శివయోగి తిరిగి నీలకంఠర్ ఇంటికి వచ్చాడు. రాగానే, నాయనా నీలకంఠ, నేను తీర్థయాత్రలు వెళ్లే సమయంలో నీ చేతికిచ్చిన బంగారు పాత్రను నాకు తిరిగి ఇస్తే తీసుకువెడతాను అన్నాడు. సరేనన్న నీలకంఠర్ ఆ పాత్ర కోసం ఇల్లంతా గాలించాడు. అదేమి చిత్రమో, ఎంత వెతికినా ఎక్కడ వెతికినా ఆ పాత్ర దొరకలేదు. దాంతో అతడు శివయోగి కాళ్లమీద పడి, నన్ను క్షమించండి, ఆ పాత్రకు బదులు మరో బంగారు పాత్రను ఇస్తాను, దయచేసి అంగీకరించి స్వీకరించండి అని వేడుకున్నాడు. అందుకు ఆ యోగి ఎంతమాత్రమూ ఒప్పుకోకుండా ఆగ్రహంతో నీలకంఠర్పై గద్గద స్వరంతో అరుస్తూ, నీవు శివభక్తుని వేషంలో ఉన్న ఒక దొంగవు. సర్వసంగ పరిత్యాగులమైన మా సొమ్ముకే ఆశపడి ఇలా అపహరించి మమ్ము వట్టి చేతులతో పంపిస్తావా? పైగా నేనిచ్చిన అసలు సిసలు బంగారు పాత్రను నువ్వు దొంగలించి నకలీ పాత్రను అంటగడదామని చూస్తున్నావా అంటూ పలు విధాలుగా దూషించాడు. ఓ యోగి పుంగవ, నిజమైన శివభక్తుడు ఎప్పుడైనా దొంగవ్వాలని చూస్తాడా? ఏదో అపరాధం జరిగింది, పరుల సొమ్ము అపహరించి కడుపు నింపుకునే తత్వం కాదు నాది. ఎంతో జాగ్రత్తగా మీ పాత్ర దాచి ఉంచాను. అయినప్పటికీ అది ఎలా మాయమైందో తెలియడం లేదు అన్నాడు దీనంగా నీలకంఠర్.
నువ్వు చెప్పే మాటలన్నీ నిజాలైతే, నీవు నిర్దోషివైతే ఆ శివునిపై ప్రమాణం చేయగలవా అని సవాలు చేశాడు కపర్తి. అందుకు అంగీకరిస్తూ, అయ్యా, మీరు చెప్పినట్లే నా దైవంపై ప్రమాణం చేస్తాను. అయితే ఏమని చేయమంటారు అడిగాడు నీలకంఠర్. అందుకు ఆ యోగి, నీవు నీ భార్య చేతిని పట్టుకుని తిల్లైకూతన్ శివగామి సుందరుల సమక్షంలో శివగంగ కోనేరులో స్నానం చేస్తూ బంగారు పాత్రను నేను దొంగలించలేదు అని చెప్పు చూద్దాం అన్నాడు ఆ మాయావి. ఇది తనకు తన దైవం పెట్టిన కఠిన పరీక్ష అని భావించాడు నీలకంఠర్. పూర్వం పొరపాటున చేసిన తప్పు వల్ల మాతో సహా ఏ ఇతర స్త్రీని అంటరాదని తిల్లైకూతన్ పేరిట భార్య చేసిన శపథం కారణంగా ప్రస్తుతం తాను భార్యను ముట్టుకోకూడదు. అలా చేస్తే ఆ తిల్లైకూతన్ స్వామి పట్ల అమితమైన ఘోరం చేసిన వాడినవుతాను. కాని ఇప్పుడు ఈ యోగి చెబుతున్న విధంగా ఆమె చేతిని పట్టుకుని తాను బంగారు పాత్రను దొంగలించలేదని కోనేరులో మునిగి ప్రమాణం చేయకపోతే దొంగ అనే అపవాదు వచ్చి పడుతుంది. ఈ క్లిష్ట పరిస్థితిలో ఏం చెయ్యాలో అతడికి పాలుపోవడం లేదు. కళ్ల వెంబడి ఆగకుండా కన్నీరు కారిపోతోంది. అయినా ఏమాత్రమూ జాలి లేకుండా పెద్ద ఎత్తున గొడవ చేయడం మొదలుపెట్టాడు ఆ కపటయోగి. ఊర్లోని వారంతా వచ్చి శివయోగి చెప్పినట్లే నీలకంఠర్ తన భార్య చేతిని పట్టుకుని ప్రమాణం చెయ్యాల్సిందే అని తీర్పు చెప్పారు. లేని పక్షాన గ్రామ బహిష్కార శిక్ష తప్పదని హెచ్చరించారు. దాంతో తనకు మరణమే శరణ్యమనుకున్నాడు తిరునీలకంఠ నాయనార్. అయితే ఈ సమయంలో అతని అర్ధాంగి ఒక చక్కని ఉపాయాన్ని చెప్పింది. ఆమె చెప్పిన ఉపాయం ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఒక కర్రను చెరోవైపు పట్టుకుని మాయా శివయోగి చెప్పినట్లే ప్రమాణం చేసేందుకు కోనేటిలో మునిగారు. ఆశ్చర్యం! వారు పైకి లేచేసరికి వార్ధక్యంతో వణికిపోతున్న ఆ దంపతులు నవయవ్వనవంతులుగా మారిపోయారు. అప్పటి వరకు శరీరాన్ని కమ్మేసిన ముసలితనపు ఛాయలు మచ్చుకకైనా కనిపించడం లేదు. ఈ వింత చూసిన చిదంబర క్షేత్రవాసులంతా ఇది ఆ తిల్లైకూతన్ చేసిన అద్భుతమేనని తెలుసుకున్నారు. హరహర మహాదేవ శంభో అనే నినాదాలు ఆ ప్రాంతమంతా మారుమోగిపోయాయి. కాలక్రమేణా నీలకంఠర్ 63 నాయనార్లలో ప్రథముడిగా ఘనత వహించాడు. ఇంద్రియలోలుడైన తన భక్తునికి ఇంద్రియ విజయం ప్రసాదించి అనుగ్రహించిన కూతన్ కథ ఇది. దక్షిణ ప్రాంతవాసుల అదృష్టం కొద్దీ షెక్కిలార్ అనే పరమ శివభక్తుడు తమిళ భాషలో పెరియపురాణం అనే మహద్గ్రంథాన్ని విరచించి మహోపకారం చేశాడు. ఇది 63 శివభక్త నాయనార్ల గురించి, అప్పటి శైవ భక్తి ఉద్యమం గురించి రచించిన పెద్ద కావ్యం. అమితమైన భక్తిని కలిగి ఉన్న 63 మంది శైవ సాధువులనే నాయనార్లని అంటారు. వైష్ణవ భక్తులను ఆళ్వార్లు అని ఎలా పిలుస్తారో అలాగే శివభక్తులను నాయనార్లు అని పిలుస్తారు. వీరు దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. వ్యాస విరచితమైన శ్రీ మహాభారతం ఏ విధంగా మనకు పంచమ వేదమో అలాగే తమిళులు ఈ పెరియ పురాణాన్ని పంచమ వేదంతో సమానంగా పూజిస్తారు. ఇందులో 63 నాయనార్ల చరిత్ర పొందుపరచబడి ఉంటుంది. వారి గీతాలు ప్రాచీన తమిళ భాషలో ఉన్నాయట. ఈ నాయనార్లంతా అన్ని వర్గాలకు చెందినవారు, రకరకాల వృత్తులవారు, కొందరు స్త్రీలు ఉన్నారు. అందుకనే వారి భక్తి గీతాలు ప్రజల వారి జనజీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి. 11వ శతాబ్ద ఆరంభంలో షెక్కిలార్ మహాకవి చోళరాజ సంస్థానంలో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కులోత్తుంగరాజు సహకారంతో ఈ పద్య సంకలనం కూర్చేందుకు పూనుకున్నాడు. పెరియపురాణం పద్య సంకలనం మొత్తం 12 విభాగాలు. వీటిలో మొదటి 7 విభాగాలని తేవారాలు అంటారు. అయితే ఈ 7 విభాగాల్ని సంబంధార్, అప్పార్, సుందరార్ రచించినట్లు తెలుస్తోంది. మన తెలుగుదేశంలో నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఎలాగో తమిళనాట ఈ ముగ్గురిని కవిత్రయంగా పేర్కొంటారు. తేవారం అంటే భగవంతుణ్ణి స్తుతించే పద్యాల విరిమాల అని అర్థం. తమిళ దేశంలోని అన్ని సుప్రసిద్ధ శివాలయాలలోనూ ఈ తేవారాలే ఆలపించే ఆచారం అనూచానంగా వస్తోంది. పెరియపురాణం కథాకాలం 7వ శతాబ్దం పూర్వార్థం. శివుడిని తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా, యజమానిగా భావించి ఈ నాయనార్లు పూజిస్తారు. 63 నాయనార్లలో మొదటివారైన తిరునీలకంఠ నాయనార్ గురించి చిరుపరిచయం ఈ వీడియో. ఓం సాయిరామ్. జై గురుదేవ. శ్రీమాత్రే నమః.